ఆధ్యాత్మిక జీవనం వైపు ప్రయాణించడానికి ఒక ప్రధాన కారణం మీ గురువు. మా గురువు గారు చెంచయ్య స్వామి గారండి. మా ఆలయం మన బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయం ఏదైతే ఉందో అవి రెండు కూడా ముఖ్యమైనటువంటి ప్రేరేపణలు. ఎస్పెషల్లీ మా గురువు గారు చెంచయ్య స్వామి గారు అవనివ్వండి, సేవా తత్పరత. మా మానవ సేవే మాధవ సేవ అని అనేవారు. అలా కాదు, సర్వప్రాణి సేవ మాధవ సేవ అని. సర్వప్రాణి, ఒక పక్షి అవనివ్వండి, ఒక జంతువు అవనివ్వండి, చెట్టు అవనివ్వండి, మనిషి అవనివ్వండి, అన్నింటినీ మనం బాగా చూసుకుంటూ ఆ దేవుడికి సేవ చేసినట్టే అని మాకు నేర్పించారు. సోషల్ సర్వీస్, ప్రజలకు ఉపయోగపడే సోషల్ సర్వీస్ ఎప్పుడో నా చిన్నప్పుడో వారి దగ్గర నుంచి చూసి సామాజిక సేవ దృక్పథంతోనే సామాజిక సేవ అనేది నేను చేయడం జరిగింది. కోర్స్ మా ఆలయం మా పూర్వీకులు నిర్మించినప్పుడు శ్రీరంగం అర్చక పరివారాన్ని శ్రీరంగం పంపించి శ్రీరంగంలోనే ఏ పద్ధతులు అయితే జరుగుతాయి అదే పద్ధతిలోని జరగాలన్నటువంటిది ఇక్కడ ఆకాంక్ష. లోక కళ్యాణార్థం నిర్మించినటువంటి గొల్ల సీతారాముల ఆలయం అవనివ్వండి, బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయం అవనివ్వండి, ఈ రెండూ కూడా లోక కళ్యాణార్థం ఆ ప్రాంత ప్రజల్ని సుభిక్షంగా నిస్సంకోచంగా సంతోషంగా ఉంచడానికి నిర్మించినటువంటి మహాలయాలను మీకు తెలియజేస్తాను. ఆయన ప్రభావం మీ మీద ఎంత ఉంది? చెన్నజేరి స్వామి చాలా ఎక్కువ ఉంటుందండి. ప్రతిరోజు వారి చెప్పినటువంటి మంచి మాటలు అవనివ్వండి, వారు చెప్పినటువంటి మంచి సంఘటనలు అవనివ్వండి, నా నిజ జీవితంలోని నేను 10 మందికి నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను, ఆచరించడానికి కూడా ప్రయత్నిస్తాను. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ మీద మీ ఒపీనియన్ ఏంటి? దాంట్లో ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు, ఎంతవరకు వెళ్ళాలని? లేదు అది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అనేది ఇట్స్ ఓన్లీ హాబీ అండ్ ప్యాషన్. బ్రతుకుదెరు రీత్యా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని ఒక కెరియర్గా ఎంచుకోమని నేను సలహా సూచన ఇవ్వను. ఎవరు బికాస్ దేర్ ఇస్ హెవీ కాంపిటీషన్ ఇన్ దట్. అన్లెస్ యూ డూ సంథింగ్ అన్బిలీవబుల్ మీకు ఆ రికగ్నిషన్ రాదు. అండ్ దెర్ ఆర్ మెనీ థౌజండ్స్ ఆఫ్ ఫోటోగ్రాఫర్స్. నేను ఏ రోజు కూడా కమర్షియల్ మోటివ్తో నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేయలేదు. ఐ హ్యావ్ డన్ ఇట్ ఓన్లీ యాజ్ అ వైల్డ్ లైఫ్ అండ్ యాజ్ అ హాబీ అండ్ ప్యాషన్. సంవత్సరంలో ఎన్ని రోజులు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి టైమ్స్? ఎమ్మెల్యే అవ్వకముందు నెలకు ఒకసారి వెళ్ళేవాడిని అండి. నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వెళ్ళేవాడిని. ఇప్పుడు చాలా తక్కువ అండి. సంవత్సరానికి ఒక 3-4 సార్లు కన్నా నాకు టైం దొరకదు. బాగా బెస్ట్ మూమెంట్స్ ఏంటి దాంట్లో క్యాప్చర్? తల్లి పిల్లల్ని ఏ ఫోటో తీసినా బెస్ట్ మూమెంట్ అండి. ఇప్పుడు మీరు ఇది చూసారు, ఈ పిక్చర్ తల్లి మీద నుంచి 2 పిల్లలు చూస్తున్నాయి. తల్లి పిల్లలతో ఏ ఫోటో తీసినా నేను తీసింది. ఆ ఇంటరాక్షన్, ఆ మూమెంట్స్, వైల్డ్ లైఫ్ మూమెంట్స్ నిజంగా సంథింగ్ టు లివ్ ఫర్. మీరు తీసిన పిక్చర్స్, ఫోటోగ్రాఫ్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారా? ఎగ్జిబిషన్లో రేపు 29వ తారీఖు WWF వాళ్ళు నాగార్జున యూనివర్సిటీ గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క సహాయ సహకారాలతో వాళ్ళ ఎగ్జిబిషన్ రేపు 29వ తారీఖు అరేంజ్ చేశారండి. అనేకమైనటువంటి నా ఫొటోస్ అనేకమైన ఎగ్జిబిషన్స్కి నేను ఇచ్చాను, చారిటీస్కి ఇచ్చాను. కానీ ఏ రోజు కూడా కమర్షియల్ మోటివ్తో నేను ఫోటోగ్రఫీ చేయలేదు. బొబ్బిల్లోని నాన్నగారి యొక్క 100వ జయంతోత్సవాల్లో భాగంగా వారికి ఇష్టమైనటువంటి కార్స్ మ్యూజియంతో పాటు నా ఫోటోగ్రఫీ పర్మనెంట్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ప్లాన్ చేద్దాం అనేటువంటి నా ఆకాంక్ష. అదొకటి మీ ఆకాంక్ష. అంటే రాబోయే రోజుల్లో సేవకు సంబంధించి ప్రజల నుంచి ఏమైనా అనుకూలంగానో ప్రతికూలంగానో తీర్పు వస్తే ఎట్లా ఉంటుంది? సేవకి పదవులకి సంబంధం ఏముందండి? పదవి లేనప్పుడే నేను సేవ చేశాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సేవ చేశాను, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సేవ చేస్తున్నాను. ఏవి జీవితంలో ఏది శాశ్వతం కాదు కదండి. బొబ్బిలి వేణుకి సంబంధించి దాని ప్రాచుర్యాన్ని కావచ్చు, దాని కళను కొనసాగించడానికి మీరు ఎట్లాంటి కృషి చేస్తున్నారు కళాకారుల వృద్ధి కోసం? ముఖ్యంగా నా సూచన, నేను ఎమ్మెల్యే అయిన వెంటనే అసెంబ్లీలో మాట్లాడినప్పుడు విశేషమైనటువంటి స్పందన వచ్చింది బొబ్బిలి వేణుకి సంబంధించి. బొబ్బిలి వేణు అనేది పనసకర్ర, జాక్ ఫ్రూట్ ట్రీ తాలూకు కర్రతోని తయారు చేస్తారు. అది కూడా ఏజ్ ఉండాలి కదా? ఏజ్ ఉండాలి, పక్వానికి వచ్చినటువంటివి. ఎందుకంటే 30 సంవత్సరాలు దాటినటువంటి పనస చెట్లు మా గెస్ట్ హౌస్లో వాళ్ళకి ఇస్తే అది కోసాక సేవ సరిపోలేదు. సో దానికి సరిపడా ముడి సరుకు ఒకటి పెద్ద ప్రాబ్లం అండి. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు చాలా శ్రద్ధ వహించి ముడి సరుకుని ప్రొక్యూర్ చేసి వేణ కళాకారులకి అందించడం జరిగింది. ఇంకొకటి, ఈ పనిముట్లు ఏవైతే ఉన్నాయో మెషినరీ కొంత ఆబ్సలేట్ అయిపోయింది. అది మన సోదరి గారు సవిత గారికి చెప్పి మనం స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మెషినరీ ఇవ్వాల్సిన అవసరం ఉందమ్మా, ఎందుకంటే చాలా హై డిమాండ్ ఉంది. ఆ డిమాండ్కి సరిపడా ఈ ఉన్నటువంటి మెషినరీతో వాళ్ళు అందించలేకపోతున్నారు. సో ఇప్పుడు మెకనైజేషన్ వచ్చింది కాబట్టి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మెషినరీ ఇవ్వాలని వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఎస్టిమేట్స్ తయారు చేసి వాళ్ళకి ఏది కావాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకొని మనం చేయాలి. కాబట్టి వాళ్ళకి ఏం కావాలో వెంటనే మనం ప్రొక్యూర్ చేద్దామని చెప్పడం జరిగింది. అది కూడా చేస్తున్నాం.
జిఐ ట్యాగ్ ఆల్రెడీ వచ్చింది మీకు వచ్చిందండి. తెలిసింది. అండ్ బొబ్బిలి అంటే గుర్తింపు బొబ్బిలి వేన. బొబ్బిలి వీణ. సో ఆ బొబ్బిలి వేన ఫుల్ సైజ్ వేన తయారు చేసి రాముల వారి చెంతకి అయోధ్య రామ మందిరంలోని బొబ్బిలి ప్రాంతానికి ఒక జ్ఞాపకంగా, ఒక చిహ్నంగా అతి త్వరలోనే మేము అక్కడ కూడా శ్రీరాముల వారి పాదాల చెంత సమర్పించబోతున్నామని మీకు తెలియజేసుకుంటాం.